అన్న తెలంగాణ పదమే డిక్షనరీలో లేదంట అసలు. అది తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు చెప్తున్నాడు ఆ మాట బక్కి నరసింహులు అని చెప్పి. అయితే ఎవరున్నా గానీ అసలు వాడు చదువు రాదు కావచ్చు. హ్మ్. వాడు ఆక్స్‌ఫర్డ్ డైరీల డిక్షనరీలో చూసిండా? హ్మ్. ఎన్‌సైక్లోపీడియా డిక్షనరీలో చూసిండా? హ్మ్. వాడు ఏ డిక్షనరీలో చూసిండనేది ఫస్ట్ చెప్పాలి. హ్మ్. నంబర్ 1. వాడు వీడు అంటే బాధపడతాను. అవును. అర్థమైందా? హ్మ్. ఇక నేను ఇప్పుడు చాట్ జీపీటీ కొడతా బ్రదర్. చాట్ జీపీటీ వాడు అన్నాడు కదా! వాట్ ఈస్ దెన్ చాట్ జీపీటీలో కొట్టమనాలి. వాట్ ఈస్ తెలంగాణ అని. వాట్ ఈస్ తెలంగాణ అని కొడితే ఇన్ తెలుగు. ఓకేనా? కొడితే అన్నొస్తాయి. వాడు అట్లా చూసుకోవాలి. ఈరోజు ఎన్టీ రామారావు వాడేవాడు. చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలి, వీడు మెచ్చుకోవాలి, వాడు మెచ్చుకోవాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ విధంగా ఇదైతది చెప్పండి? ఇగో చరిత్ర ఏన్షియంట్ హిస్టరీ తెలంగాణ. ఇది నేను చాట్ జీపీటీలో ఇచ్చిన. ది తెలంగాణ రీజన్ వాస్ పార్ట్ ఆఫ్ సెవెరల్ ఏన్షియంట్ ఇండియన్ కింగ్డమ్స్. హ్మ్. అర్థమైందా ఓరి పిల్ల? ఇది చదువురా చదువురానోళ్ళు. నేను చాట్ జీపీటీలో కొట్టే పెద్ద యుద్ధం చేయలే. నీతోని మాట్లాడుకుంటూనే కొట్టిన నేను. అవును. అర్థమైందా? ఎప్పటిది ఇది? ది తెలంగాణ రీజన్ ఆర్ పార్ట్ ఆఫ్ సెవెరల్ ఏన్షియంట్ ఇండియన్ కింగ్డమ్స్. ఏది? శాతవాహన డైనాస్టీ. అర్థమైందా? 3rd సెంచరీకెళ్ళి. ఎట్లకెళ్ళి పేరు వచ్చింది ఏమేమి మొత్తం ఉన్నది చూడు. కాకతీయ పీరియడ్. ఫ్యూచర్స్ వరంగల్ ఇగో ఇంత ఇంత చరిత్ర ఇదంతా చదవాలంటే మనోడు గంట సేపు కూర్చోవాలి. హ్మ్. చూసినావా? కాబట్టి మీరు చదువుకోండ్రి. బాలశిక్ష బడికి పోండ్రి. తెలంగాణ కల్చర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఇస్ నోన్ ఫర్ తెలుగు లాంగ్వేజ్ అండ్ డైటెక్స్ ఫెస్టివల్స్ లైక్ బతుకమ్మ అండ్ బోనాలు, ఫాల్క్ ఆర్ట్స్ సచ్ as ఒగ్గు, కథ అండ్ పరిణి డ్యాన్స్, రిచ్ కుషన్ అండ్ హ్యాండ్లూమ్స్. ఇగో ఇట్లా చాలా చరిత్ర అసలు మామూలుగా లేదు. అర్థమైందా? ఇంత చరిత్ర ఉన్నది మాకు. అర్థమైందా? తెలంగాణ చరిత్ర అంటే అది. కాకపోతే ఇక్కడ అందరు వస్తారు. ఇక్కడ ఒక్కళ్ళు ఉన్నారా? ఒక కులపోడు ఎన్ని కులపోళ్ళు ఉన్నా చూడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారైనా నేను మీకైనా మీకు తెలుగుదేశంలో చెప్పేది ఏంటంటే ఈడ బుద్ధుడు ఉన్నాడు, బౌద్ధుడు ఉన్నాడు, జైన్ ఉన్నారు. అర్థమైందా? అన్ని రకాల మనుషులు నీకు హైదరాబాద్లో ఉన్నారు. హ్మ్. అర్థమైందా? నీకు ఇక్కడ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటది సికింద్రాబాద్. హ్మ్. పక్క పక్కనే. అవును. నీకు హుస్సేన్ సాగర్ దాటినామంటే అక్కడ ఇంకో కల్చర్ ఉంటది. ఈడ సికింద్రాబాద్ క్లబ్ ఉంటది. టక్కేసుకొని పోతారు. హ్మ్. ఈడ షెర్వానీ యేసుకొని నిజాం క్లబ్‌కి పోతారు. హ్మ్. అర్థమైందా? ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఉంటది. ఆ పక్కన కాన్వెంట్ స్కూల్ ఉంటది. నీకు హైదరాబాద్‌లో చూస్తే ఒక 20, 30 దేశాలు ఈడ ఉన్నట్టు ఉంటాయి నీకు. హ్మ్. అర్థమైందా? ఈడ నీమ్స్ ఉంటది. నీకు ఫస్ట్ బస్ వచ్చింది ఇక్కడికే. హ్మ్. మొదటి ట్రైన్ అంటే బాంబేకెళ్ళి తానే తర్వాత అక్కడికెళ్ళి ఇక్కడ తీసుకొచ్చింది వీళ్ళే. ఎలక్ట్రికల్ వచ్చింది ఇక్కడనే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది టర్కీ తర్వాత ఇక్కడనే వచ్చింది. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటూ తెల్లాలేస్తే అబద్ధాలు ఆడతాడబ్బా. అబద్ధాల మీద బతాడు. వాళ్ళ మామను ఎట్లా పొడిచింది తెలుసా? ఎన్టీ రామారావును హ్మ్. నిన్న మొక్కిండు కదా ఎట్లా పొడిచింది అంటే తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా పట్టుకున్నాడు. హ్మ్. కడియం సీఆర్ అట్లా పట్టుకున్నాడు. అర్థమైందా? ఇక ఎవరు మన చంద్రబాబు. చంద్రబాబు నాయుడు కత్తులు వెనకకెళ్ళి పొడుచుకుంటూ వచ్చి ముందు దాకా పొడిచిండు. చచ్చేదాకా ఆయన కనీసం కుట్లు కూడా వేయలే. చచ్చిపోయినాక ఒకలమారు ఏడుపు ఏడ్చి వీళ్ళే కుట్లేసి ఇక వీళ్ళే ఇది చేసి ఈరోజు వీళ్ళే బొమ్మలు పెట్టి వీళ్ళే విగ్రహాలు పెట్టి వీళ్ళే చేసారు. అంతకులే సంతాప అరే సభలు వీళ్ళే అబ్బా. హ్మ్. తుమ్మల నాగేశ్వర ఒక దిక్కు బట్టి భక్తులు ఎన్టీఆర్ లెక్క బతకాలంట. హ్మ్. అర్థమైందా? కొడుకులు చూస్తున్నాంగా. బా. కొడుకులు ఈడొకటి బోడు అని కొడుకులు హ్మ్. ఇవాళ అందరిపై వాళ్ళ నల్ల ఆయన పెద్ద పేరు ఉంది అని చెప్పి ఆయన పేరు వాడుకుంటాం. హ్మ్. ఈడబోడు హ్మ్. ఇంకా బతికే ఉన్నాడు ఈడబోడు. హ్మ్. బిడ్డలు కూడా పొడిపించిండ్రు. ఎన్టీ రామారావు ఒకళ్ళు చంపిరా? హ్మ్. బిడ్డలు చంపినరు మర్డర్లా. కొడుకులు ఉన్నారు, అల్లుడు ఉన్నాడు, పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆయన ఎంబడి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు అందరు కలిసి చంపి ఇవాళ అందరు కలిసి ఏడుస్తున్నారు. హ్మ్. అర్థమైందా? ఇవాళ నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే నీ ఇంటి పేరు ఏం పేరా? నారా చంద్రబాబు నాయుడు. ఇల్లుంది కానీ నువ్వు నందమూరి నిలయం అని పెట్టుకున్నావా? హ్మ్. పెట్టుకోపోయిన ప్రేమ. పుణ్యానికి రోడ్లు దొరికినాయి, చౌరస్తాలు ఖాళీగా ఉన్నాయి అని ఆయన బొమ్మలు పెట్టుకుంటూ పోతారు. ఇదేనా మీ ప్రేమ అంటే? నేను ఇవాళ నేను చెప్తున్నా. హైదరాబాద్లో ఉన్న చౌదరి అయినా, హైదరాబాద్లో ఉన్న కమ్మ అయినా, హైదరాబాద్కి ఉన్న రెడ్డి అయినా, రాయలసీమ రెడ్లైనా, రాజులైనా ఎవరైనా ఈడ పుట్టిన మీరు ఇక్కడోళ్ళే. అంతే. మీరు సెటిలర్స్ అని కూడా యు ఆర్ ద సిటిజన్స్. అమెరికాలో గ్రీన్ మీరు మేమంతా ఒకటే. కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వారు రాజకీయం చేయాలని చూస్తుంటారు. అది మాత్రం మేము సహించాం. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే 5 ఏళ్ళు ఉంటాయి పవర్. 5 ఏళ్ళ తర్వాత రోడ్ల మీద తిరగాలి. ఇక్కడ 4 కోట్ల మంది సంఖ్యగానులే. ఒకడు సంఖ్యగాలంటే మీరు తట్టుకోలేరు. తట్టుకోవచ్చు ఒకరిని జప్త అయిపోతాయి కానీ ఒక్కడు కాదు. తెలంగాణ మొన్న ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా
నాగేశ్వరరావు అంటే ఒకడే తిరుగుతాడు. నాకేం పెద్ద పరిచయం లేదు, సోపత్యం కాదు. ఉమ్, నాకు ఆయనతో దోస్తానే లేదు. ఉమ్, ఆయన పేరు నేను ఎప్పుడు తీయలే, అవును. ఆయన నా పేరు ఎప్పుడు తీయలే. ఉమ్, ఆయన దుకాణం ఆయన నడుస్తుంది, ఉమ్, నా వ్యవహారం నాకు నడుస్తుంది. కానీ ఆయన జోలికి పోయేట వరకు ఆయన ఎవడో తెలియదు. ఉమ్, అయినా కానీ నేను పోయినా. అవును. అట్లుంటుంది కథ తెలంగాణలో, మామూలుగా ఉండదు. ఉమ్. నిన్న జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టిర్రు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారు, పండబెట్టి తొక్కుతాంటవా నువ్వు అని చెప్పి మిమ్మల్ని కూడా విమర్శించడం జరిగింది, అనేక రకాల మాటలు అనడం జరిగింది. ఆ తర్వాత అసలు కోనసీమ ఈ విషయంలో మీరు ఆ తల తోక లేకుండా ఒక క్లిప్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. దానికి పూర్తి వీడియో చూడండి. కోనసీమ కొబ్బరి తోటకు ఈ తెలంగాణ నాయకుల దిష్టి అని చెప్పింది. నేషనల్ న్యూస్ ఇది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. దీనికి తగిలినంత దృష్టి నవ్వుడు దృష్టి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పెడితే వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నా తెలంగాణ దృష్టి నర దృష్టి దాకిందని చెప్పిండ్రు. లీడర్ల దృష్టి దాకింది అనలే, ఆమె లీడర్ల దృష్టి అన్నది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా నర దృష్టి దాకిందని చెప్పి. అసలు నువ్వు కమ్యూనిస్టువో తెలియదు, అర్థమైందా? నువ్వు చెగువీరవో తెలియదు, నువ్వు సనాతనవో తెలియదు, నువ్వు ఏదో తెలియదు. నువ్వు రాజకీయంగా నీ వ్యక్తిగతంగా నీ కార్యకర్తని చెప్పింది. మీ కార్యకర్త ఎవడో చెప్పిండాడు, మంగళి బాధితుడు ఎవడో చూసిన మధ్యలో. మా వాడు మొగోడు కాబట్టి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే మేము మొగోళ్ళు కాదని మేము ఆ మొగతనం మాత్రం రాజకీయమైన మొగతనం. నేను చెప్తా, నేను కాంగ్రెస్కి వెళ్ళి బయటికి వచ్చిన, నాది కాంగ్రెస్ ఐడియాలజీతోనే ఉన్నానని చెప్తా. నేను కాంగ్రెస్ ఐడియాలజీతోనే ఉన్నానని చెప్తా. ఇవాళ నేను నిన్న చెగువీర్ అంటే చాలా గొప్ప లీడర్, నేను ఆయన ఇష్టపడతాను. ఆయన ఐడియాలజీకి వెళ్ళి ఒకటేసారి ఈ ఐడియాలజీకి వచ్చిందంటే అది కర్రీగా ఉంది కాబట్టి నేను ఇంకో దాన్ని తెల్లదాన్ని చేసుకున్నా అంటే, నాకు భారతదేశం వాళ్ళు నచ్చలేదు కాబట్టి నేను అమెరికా వాళ్ళని చేసుకున్నా అంటే, ఇది వ్యక్తిగతమైన వేరు. నీకు సమాజానికి వచ్చే ఒక ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తుంది. యూ కెనాట్ చేంజ్ ఐడియాలజీ. ఐడియాలజీ అనేది ఈ ప్రాణానికి దేహం లాంటిది. ఇప్పుడు నేను నర దృష్టి, తెలంగాణ నర దృష్టి దాకా మా తెలంగాణ పీకనికి వస్తుందా బాబు? తెలంగాణకి చాలా చేసిందంట కానీ బాగా చేసిండు. ఆదిలాబాద్లో బోర్ వేయించి ఒక నీట్గా చెప్తున్నా. ఒకటి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. వరంగల్లో వీళ్ళది ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యాసిడ్ దాడి జరిగింది. ఒక అమ్మాయి దగ్గరికి పోయిండు, చూచిండు, మేము అందరం లైక్ చేసినాం. అదే అందరూ లైక్ చేసినాం, ఎవరు కూడా ఇది చేయలేదు, అందరూ కూడా స్వాగతించారు. నెంబర్ 1. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు ఒక అమ్మాయి మీద ఇట్లా చేసినప్పుడు మీ కార్యక్రమాలు ఏం చేశారు? అన్ని పార్టీలు స్పందించారు. కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు, బీఆర్ఎస్ వాళ్ళు స్పందించారు, ఎంఐఎం లీడర్లు స్పందించారు, పౌర సమాజం అందరూ కూడా బయటికి వచ్చారు. వేరి జనసేన ఒకటి నేను మెడ మీద కాలేసి తొక్కుతానని అన్న పదానికి ఏంటంటే ఈరోజు నా తెలంగాణను, నా రాష్ట్రాన్ని, నా తెలంగాణ నరదృష్ట మా దృష్టే మంచి దృష్టి కాకుంటే నువ్వు తెల్లాలేస్తే మాకు హైదరాబాద్ కనబడతావు కదా, నేను చూస్తాం కదా మేము. నాకు తెలిసి నీ దగ్గర డ్రైవర్లు, గన్మెన్లు అందరూ కూడా తెలంగాణలో అయి ఉంటారు. నిజంగా అయితే అసలు మా దృష్టి మంచిగా కాకుంటే వాళ్ళ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాదు, నీ పిల్లలు కాకపోదురు. మా నర దృష్టి అయితే నీకు 4 పెళ్ళిళ్ళు కూడా కాకపోవు, అసలు పెళ్ళి కాకపోవు, నువ్వు ఇంత పెద్ద హీరోని కాకపోదు. మాది మంచి దృష్టి కాబట్టి ఈరోజు మంచిగా అవుతుంది. ఇవాళ అన్నిటికన్నా ప్రమాదకరమైన తెలుసా బ్రదర్? పాపము బాగా కష్టపడి ఏదో సినిమా తీసిందంట. నాకు రాత్రి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, నీ గురించి ఇట్లా మాట్లాడుతుంది అది అంటే నేను చూసుకున్నా వాళ్ళది. అంటే ఎవరు మాట్లాడినా పలానా తెలియని వాళ్ళ గురించి నేను పట్టించుకున్నా, లైట్ తీసుకో అని చెప్పి. అయితే ఒక సినిమా చిరంజీవి గారి కొడుకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, చాలా పెద్ద సినిమా అంటే సూపర్ హిట్ అంట. దానికి ఎక్కువ కలెక్షన్ వచ్చేది హైదరాబాదే, చిరంజీవి అంటే తెలంగాణనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇదంతా వచ్చి అసలే మన దగ్గరికి ఎమోషన్స్ ఎక్కువ. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అనుకుని భయపడుతుంది. ఇప్పుడు వచ్చేసి అరే నా రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, నువ్వు తెలంగాణ పబ్లిక్ నువ్వు పుల్లలు పెట్టి గెలుపుతున్నావు, మేము పాత రికార్డాన్ని బయటికి తీస్తున్నాము. ఇంకోటి ఏం తెలుసా, నిన్న మాట్లాడిన వాళ్ళు ఒకడు ట్రాన్స్జెండర్ అని సర్టిఫికేట్ పెట్టి తీసుకుంటాట.
స్కాలర్షిప్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిందంట. ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ కింద తీసుకుందంట. అర్థమైందా? ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో మొన్ననే ఒక లేడీ ఒక జంట ఏదో కేసులో అరెస్ట్ అయిందంట. దానికి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ ఎవరో ఒక డాక్టర్ కేసు పెట్టి చాలా పెద్ద గొడవ కూడా అయిందండి. నేను అవుట్లైన్లో చెప్తున్నా. అంటే నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే మా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు లోపలికి పోతున్నారు. అదే నా దగ్గర ఒక రోజు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయి అది ఇది అంటే నేను అందరిలెక్క కాదు. ఇలా 267 మంది మీద కేసు పెట్టిండు బండి సంజయుడు. అలా బక్క జెర్సన్ పేరు ఒకటి ఎందుకు పెట్టలే అని అలా ఆలోచన చేయాలి. నా జోలికి ఒకడు వచ్చి ఒకడు వస్తుండు ఒకడు పోతుండనంటే ఎందుకు రారు, ఎందుకు పోరు, ఎందుకు ఎక్కువ కేసులు పెట్టి ఎందుకు ఆలోచన చేస్తారని మీరు ఆలోచన చేయాలి. మాట్లాడేటోళ్ళు వాళ్ళు నేను మాట్లాడిన నోరు గురించి నేను మాట్లాడించి నోని కుత్కెని పడతాను నేను మాట్లాడిన వెనక ఏదైతే బ్రెయిన్ పనిచేస్తుందో ఆ బ్రెయిన్ పడతాను నేను. దీంతో నా మీద మాట్లాడిన వాళ్ళతో ఈరోజు ఎఫెక్ట్ కాబోయేది చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. నేను వీళ్ళని టార్గెట్. నా కళ్ళకి ఎంత దూరం బాగుంటే అంత మంచిది. మెగా ఫ్యామిలీ ఓవరాల్. మేఘా లేదు బొంగు లేదబ్బా. నేను ఓవరాల్గా చెప్తున్నా. మనకేం మేఘా అబ్బా, నటులు. మేఘాగా టైటిల్ మనం ఇవ్వద్దు. మన నటులు మనం పైసలు పెట్టి చూస్తున్నాం. ఇవి మీరు ఇవాళ ఇక్కడ వండుకుంటా మీకు నరదృష్టి దాకిందా? నీ అన్న కుటుంబాన్ని నరదృష్టి. మీరు ఇట్లాంటివి మాట్లాడి ఏమంటారు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని చెప్పి అంటున్నారు. అవును, ప్రాంతీయ విభేదాలు ఎవరు చేసింది ఇవాళ? మన నరదృష్టే కదబ్బా. నేను ఏమంటున్నా, చిరంజీవి దృష్టి కుటుంబానికి నరదృష్టి దాకిందా అంటున్నా. నాగబాబు కుటుంబానికి నరదృష్టి దాకిందా అంటున్నా. తెలంగాణ నరదృష్టి ఎక్కడ దాకింది? మీరు ఎట్లా నష్టపోయినా చెప్పాలి ఈరోజు. పాతదానికి ఇన్ని రోజులు గట్టి సమాధానం ఇవ్వాలి. నేను అడుగుతున్న సమాధానం. నాకు చాలా పెద్ద తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. నాకు కొట్టడానికి చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఈ సబ్జెక్టులు మాట్లాడే లెవెల్ మనిషి నేను కాదు. ఇక నేను ఇష్యూస్ మీద నాకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. 25,000 ఇవాళ 97వ టీచర్ చనిపోయింది. ఇవాళ రిటైర్డ్ అయినాక 97వ టీచరు ఈరోజు చనిపోయింది. కాబట్టి ఈరోజు మేము వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు వాళ్ళపైన ఉన్నది. అంటే ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని నాకు దీని గురించి మాట్లాడాల్సింది ఏముందబ్బా. నేను సినిమాలోని కాదు, అది కాదు, ఇది కాదు. ఇవాళ వాళ్ళకిచ్చిన మాట తప్పించుకోనికి మీరు వాళ్ళకిచ్చిన మాటను ఇగో 97వ టీచర్ ఈమె చచ్చిపోయింది. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చనిపోయిన నంబర్ 97కి చేరింది. 97 నాకు ఏడున్నా చెప్పు. నేను వీళ్ళ ఇప్పుడు 100కి వెళ్ళి 12కి లెక్క పెట్టుకుంటూ వస్తున్నా. నాకు దునియా పని ఉన్నది. నాకు ప్రాంతీయ చేయాల్సిన అవసరం ఏముంది?